దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఒకసారి చూడండి, మీ పక్కన ఎవరైనా ఉన్నారేమో, కొత్తగా వచ్చినటువంటి వారు, పాతగా ఉన్నటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. గుడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ దిస్ మార్నింగ్. దేవునికి సన్నిధిలో మిమ్మల్ని అందరినీ మరొకసారి చూడడం నిజంగా చాలా సంతోషము. మరొక ఆరోగ్యకరమైనటువంటి దినాన దేవుడు మనందరికీ దయచేసినటువంటి కృపను బట్టి ప్రభువుకు ప్రత్యేకించి వందనాలు తెలియపరుస్తున్నాం. మనలో కొంతమంది ఇంకా అనారోగ్యంతో ఉన్నారు. మరొక సహోదరి స్నేహ తన బ్యాక్ పెయిన్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్నది. మరి సహోదరి కొరకు ప్రార్థన చేద్దాం. అదే రీతిగా కొంతమంది ప్రయాణంలో ఉన్నారు. దైవజనులు పాస్టర్ డీన్ గారు వారి యొక్క ఫ్యామిలీ కూడా ట్రావెల్లో ఉన్నారు కాబట్టి వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. అదే రీతిగా అభిషేక్ వారి యొక్క మదర్ కూడా ప్రభు చిత్తం అయితే రానున్నటువంటి 2-3 వీక్స్లో మరి ఇండియా ప్రయాణమే వెళతా ఉన్నారు. మరి వారి కొరకు కూడా, మరి వారి కుటుంబం కొరకు కూడా అనుదిన ప్రార్థనలో దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు నా వైపు చూడండి. అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు అందరు బిగ్గరగా స్తోత్రం చెల్లించడం సరే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు ది బుక్ ఆఫ్ జేమ్స్. యాకోబు పత్రిక 3వ అధ్యాయము. The book of James chapter 3. మీ బైబిల్స్లో ఒకసారి 1 నుండి 12 వచనాలు. ఐ వాంట్ ఎవ్రీబడి టు రీడ్ చాప్టర్ 3 verses 1 through 12. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు అందరూ చదవాలి ప్లీజ్. ఐ వాంట్ ఎవ్రీబడి టు రీడ్ దీస్ ఫస్ట్ 12 verses of chapter 3. మధు చదువమ్మ గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరికీ కూడా గతించినటువంటి 2-3 వీక్స్లో యాకోబు పత్రిక చదవమని చెప్పాను. ఎంతమంది చదివారు చెప్పండి ఒకసారి. 5 అధ్యాయాలు, వెరీ స్మాల్ బుక్ కదా. 5 chapters 108 verses, 108 వచనాలు కలిగినటువంటి ఒక పత్రిక. దయచేసి ఐ వాంట్ ఎవ్రీబడి టు గో త్రూ అండ్ రీడ్ ఇట్ అండ్ మెడిటేట్ ఇట్. దిస్ ఈజ్ వెరీ సింపుల్ బుక్. ఇదిగో 66 పుస్తకాల్లో ఈ యొక్క బుక్ చాలా పెక్యులర్ అని ఎందుకంటున్నారంటే, ప్రతి చోట కూడా నా సహోదరులారా లేదా వేరు సంబోధించేటువంటి పదాలు ఉన్న యాకోబు మాత్రం ఏమంటాడంటే నా చిన్నపిల్లలారా, లేదంటే నా తోటి సహోదరులారా అని చిన్నపిల్లలతో మాట్లాడినట్టుగా మాట్లాడుతాడు. సో ఐ ఎంకరేజ్ పీపుల్, దయచేసి కొద్దిసేపు ఒక 20 నిమిషాలు కూర్చుంటే చక్కగా ఈ యొక్క పత్రిక అంతా కూడా మనం చదివి ముందుకు వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. So take some time. If you are not meditating the verses, please take some time to read this so that
I'll be encouraged by, when you are reading and when you are listening to my voice and my words, then I'll be more encouraged by saying, మీరు చదివినప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు కూడా మన చదివినవి ఎలా అర్థం చేసుకోవాలో దాన్ని బట్టి నేను ఎంతగానో ఎంకరేజ్ చేయబడతాను కూడా దయచేసి ఈ వాక్యాన్ని చదువుకోవాల్సిందిగా ప్రభువుని మనవి చేస్తున్నాను. సో నేను ఎప్పుడు అంటున్నటువంటి విషయమే ద బుక్ ఆఫ్ జేమ్స్, ఇట్స్ ఎ స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఒక ఆత్మీయ పరిపక్వతకు గురించినటువంటి ఒక పత్రిక. చెప్పండి ఒకసారి, దీనికి సంబంధించినటువంటి పత్రిక ఆత్మీయ పరిపక్వతకు చెందినటువంటి ఒక పుస్తకం. ఇది మాత్రమే కాదు, కానీ చరిత్రకారులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ద విజ్డమ్ బుక్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్, నూతన నిబంధన పుస్తకంలో ఉన్నటువంటి ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక పుస్తకం. ఏంటి ఆ పుస్తకము? జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక పుస్తకం. ఇది మాత్రమే కాదు, కానీ మూడవ అంశం కూడా రాయబడతా ఉంది ఈ పుస్తకం గురించి ప్రత్యేకంగా రాస్తున్నారంటే ద మార్క్స్ ఆఫ్ అ మెచ్యూర్డ్ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడు, ఒక పరిపక్వత చెందినటువంటి ఒక క్రైస్తవుని యొక్క అడుగుజాడలు ఎలాగుంటాయో అనేటువంటిది ఈ యొక్క పత్రిక సెలవిస్తున్నటువంటి. మొదటిది ఏంటిది? ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీ గురించి మాట్లాడుతూ ఉన్నది. రెండోది, మనిషికి ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి వాక్యాలు బోధిస్తూ ఉంది. ఇది మాత్రమే కాదు, కానీ ఒక క్రైస్తవుడు ఆత్మీయ పరిపక్వత చెందినటువంటి, ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీ పొందినటువంటి ఒక క్రైస్తవుని యొక్క అడుగులు, తన యొక్క మార్క్స్ ఎలాగుంటాయో తెలియపరిచేటువంటి ఒక పుస్తకం ఈ యొక్క పుస్తకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ యొక్క స్పిరిచువల్ మెచ్యూరిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే పుస్తకంలో అంటూ ఉంటాడు కదా, మొదటి అధ్యాయంలో మీరు చదవాల్సిన అవసరం లేదు కానీ అంటాడు, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారే ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగించడని మొదటి అధ్యాయం 4వ వచనంలో సెలవిస్తున్నాడు. సో మనమందరం కూడా సంపూర్ణమును అనునాంగులను ఏ విషయంలో కూడా కొదువులేనటువంటి వారమై ఉండాలనేటువంటిది యాకోబు యొక్క ఆలోచనగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో చూడండి, గతించినటువంటి అనేక మంది పుట్టుకతో క్రైస్తవంలో పుట్టకపోయినప్పటికీ కూడా పెరుగుతూ కూడా దేవుని యొక్క నామాన్ని గుర్తెరిగి నూతనంగా వేరొక మతంలో నుంచో, వేరొక కులాల్లో నుంచో, వేరొక రేస్లో నుంచో దేవుణ్ణి సొంత రక్షకంగా అంగీకరించినటువంటి వారం కూడా ఇక్కడ లేకపోలేదు. అయితే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేర్ షుడ్ బి అ మెచ్యూరిటీ ఇన్ దేర్ క్రిస్టియన్ జర్నీ. ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా తన ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప పరిపక్వత అనేటువంటిది మన జీవితంలో రావాలి. నేను బాప్తిజం పొందానండి, నీళ్ళలో మునిగి లేచానండి, యోర్ధానులో మునిగి లేచానండి, గొప్ప గొప్ప దైవజనుల చేతుల్లో నేను బాప్తిజం పొందానండి అంటే అది సరిపోదు. ఇట్ ఈస్ జస్ట్ అ బేసిక్ థింగ్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ గో త్రూ ఆ వాటర్ బాప్తిజం కదా. నీటి ద్వారా వచ్చేటువంటి బాప్తిజం, నీటిలో తీసుకునేటువంటి బాప్తిజం అనేటువంటిది కేవలం మన క్రైస్తవ జీవితంలో మొదటి అడుగు మాత్రమే. So there are many steps that we need to walk in our spiritual journey. So as you're walking in your spiritual journey, so the book of James talks about what are the marks of a mature Christian. ఒక క్రైస్తవుడు పరిపక్వత చెందినటువంటి ఒక క్రైస్తవుని యొక్క అడుగులు ఎలాగుంటాయని జ్ఞాపకం చేస్తూ ఈ 5 చాప్టర్స్లో 5 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు రాయబడతా ఉన్నాయి. త్వరగా నేను చెప్పిన మాటలు ముందుకు వెళ్తాను. In the chapter 1 he talks about he is patient in testings. ఒక పరిపక్వత పొందినటువంటి ఒక క్రైస్తవుడు, a person who is matured in spirituality, he is patient in testing. ఏంటంట, శ్రమలలో కూడా తను ఏం చేయబడతాడంట, ఎలాగుంటాడు, ఓపికతో నిలిచి ఉంటాడు అనేటువంటిది మొదటి అధ్యాయానికి యాకోబు ఇస్తున్నటువంటి టైటిల్. చెప్పండి ఏంటంట, మొదటి అధ్యాయానికి ఇచ్చిన టైటిల్ ఏంటి? హీఈస్ పేషెంట్ ఇన్ టెస్టింగ్స్. శ్రమలలో కూడా తను ఎలాగుంటాడంట, ఓర్మితో ఉంటాడు, ఓపికతో ఉండేటువంటి వాడు ఒక స్పిరిచువల్ మెచ్యూర్డ్ అనేటువంటి ఒక క్రైస్తవుడు. రెండవ చాప్టర్ గురించి ఏం మాట్లాడుతున్నాడంటే ద పర్సన్ హూ మెచ్యూర్డ్ స్పిరిచువల్లీ హీ ప్రాక్టీసెస్ ది ట్రూత్. రెండవ అధ్యాయంలో ఏమంటున్నాడంటే ఎవరైతే పరిపక్వత చెందినటువంటి ఒక క్రైస్తవుడు ఉంటాడో ఆ క్రైస్తవుడు రెండవ అధ్యాయంలో ఎలాగుంటాడంట, నిజాన్ని లేదంటే నిజాయితీగా నడిచేటువంటి ఒక గుణాన్ని కలిగి ఉంటాడు అన్నటువంటి ఒక అంశాలను రెండవ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవ అధ్యాయంలో కనుక ఆలోచన చేసినట్లయితే ఇదిగో చూడండి, ద పర్సన్ హూస్ మెచ్యూర్డ్ స్పిరిచువల్లీ, ద 3rd chapter టాక్స్ అబౌట్ హీ హ్యాస్ ద పవర్ ఓవర్ హిస్ టంగ్. తన నాలుక మీద లేదంటే తన నోటి నుండి వచ్చేటువంటి మాటల మీద తను ఒక కంట్రోల్ కలిగి జీవిస్తాడు అనేటువంటి ఒక ఆలోచన మూడవ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. In the chapter 4 he says that the spiritually matured Christian, he is a peacemaker, not a troublemaker. 4వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే ఎవరైతే ఆత్మీయంగా పరిపక్వత చెందుతారో
వారు శాంతికే కర్తలు తప్ప అల్లరికి ఏమాత్రం కూడా వారు కర్తలు కాదన్నటువంటి విషయాలను 4వ అధ్యాయంలో చెప్తూ చివరిగా 5వ అధ్యాయంలో ఏమంటాడంటే హీ గేవ్ అ ఇంపార్టెన్స్ టు ద ప్రేయర్ అండ్ హీ సేస్ హీఈస్ ప్రేయర్ఫుల్ ఇన్ ట్రబుల్స్. శ్రమలలో గుండా వెళుతున్నప్పుడు ఆ యొక్క ఆత్మీయ పరిపక్వత చెందినటువంటి వ్యక్తి ప్రార్థనలో ఎక్కువ గడుపుతూ ఉంటాడన్న విషయాలను 5 విషయాలను ద బుక్ ఆఫ్ జేమ్స్ he talks about. Number 1, in the chapter 1 he spoke about the spiritual mature Christian. He practices the truth. He is patient in testings. మొదటి అధ్యాయంలో ఏంటంటే అతను శ్రమలలో ఏం చేయబడతాడు, తను ఓర్మితో ఉంటాడు. he is patient in testings. And second chapter he talks about he practices the truth. నిజాయితీని తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. 3, హీ హ్యాస్ ద పవర్ ఓవర్ హిజ్ టంగ్. 4, తన యొక్క భాష మీద, తన నోటి మీద తను ఎంతో ఇదిగో చూడండి ఒక కంట్రోల్ కలిగి జీవిస్తూ ఉన్నాడు. 4, హీఈస్ అ పీస్ మేకర్ నాట్ అ ట్రబుల్ మేకర్. తను కేవలం ఎలాంటి వాడు, ఒక శాంతికి సమాధానానికి కర్త, అంతే తప్ప అల్లరికి ఏమాత్రం కూడా కర్త కాదు. 5వ అధ్యాయంలో అంటాడు కదా, హీఈస్ ప్రేయర్ఫుల్ ఇన్ ట్రబుల్స్. శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఆ యొక్క స్పిరిచువల్లీ మెచ్యూర్డ్ Christian, he is prayerful in troubles. Hallelujah. So we have been systematically meditating the chapter 1 and chapter 2, and now we are jumped into chapter 3. So 3వ అధ్యాయానికి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటి మీరు చెప్పండి? A spiritual person, a spiritually matured Christian has a power over his tongue. Hallelujah. ఒక ఆత్మీయంగా పరిపక్వత చెందినటువంటి ఒక క్రైస్తవునికి తన నాలుక మీద తనకు శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టుడే we are going to talk about the tongue of a human. ఒక మనిషి యొక్క నాలుక గురించి రోజున మనం ప్రత్యేకంగా కొన్ని మాటలు మనం మాట్లాడుకోవాలి. This is one of the smallest organ of a human body. ఒక మనిషి తన యొక్క శరీరంలో అనేక రకాలైనటువంటి అవయవములు ఉన్న వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ అ హ్యూమన్ బాడీ ఈజ్ అ టంగ్ కదా. ఇఫ్ యు నో ఇట్ వేస్ హార్డ్లీ 70 grams, నాట్ కిలోగ్రామ్స్. కేవలము 70 గ్రాముల వెయిట్ మాత్రమే ఉంటుంది ఒక మనిషి యొక్క నాలుక. ఇట్ ఈస్ ప్రాబబ్లీ someone says, I did not measure, probably the length of a tongue is hardly 3.3 inches. ఎంత? 3.3 ఇంచులు. ఎంత ఏమంటారు తెలుగులో? అంగుళాలు. So it weighs hardly 70 grams and the length of a tongue is hardly 3.3 inches. Probably the thickness is hardly 0.7, 0.8 inches. Though it is very small, the verses that we read in the chapter 3 verses 1 to 12, this is very powerful. And the spiritually mature person has a power ఓవర్ హిస్ ఓన్ టంగ్. ఒక ఆత్మీయంగా పరిపక్వత చెందినటువంటి ఒక క్రైస్తవుడు తన నాలుక మీద తనకు ఎంతో శక్తి కలిగి జీవిస్తుంటాడు, బలాన్ని కలిగి జీవిస్తుంటాడు. ద పవర్ ఆఫ్ స్పీచ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అ మ్యాన్ కైండ్. మాట్లాడేటువంటి గుణం ఇదిగో చూడండి, ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి జంతువులను, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను దేవుడు ఏర్పాటు చేసిన, there is only one animal, probably when I say animal, probably don't take it otherwise, only one human being has an opportunity to speak and communicate. ప్రపంచంలో ఎన్నో జంతువులు ఉన్నాయి, ఏ జంతువు కూడా మాట్లాడదు. కేవలం మనిషికి మాత్రమే మాట్లాడేటువంటి ఒక గుణాన్ని, ఆ యొక్క శక్తిని దేవుడు ఇచ్చాడు. ద పవర్ ఆఫ్ ద స్పీచ్ ఇస్ ద గ్రేటెస్ట్ పవర్ దట్ గాడ్ గేవ్ ఇట్ టు అ హ్యూమన్ కైండ్. మాట్లాడేటువంటి గొప్ప శక్తిని కేవలం మనిషికి మాత్రమే దేవుడు ఇవ్వగలిగాడు. ద టంగ్ దట్ ప్రేస్, ద టంగ్ దట్ ప్రైజెస్ ద లార్డ్, ద టంగ్ దట్ వర్షిప్స్ ద లార్డ్. హల్లెలూయా. ఆ నోరు అనేటువంటిది కేవలం దేవుడు మనకి ఇచ్చింది మాట్లాడడం కొరకు మాత్రమే కాదు, దేవుని స్తుతించడం కొరకు, దేవుని సన్నిధిలో ప్రార్థించడం కొరకు, దేవుని ఆరాధించడం కొరకు. హల్లెలూయా. Yet the tongue weighs very little ounces, it weighs only a few ounces. Yet it can lift a heart or it can break the heart. ఒక నాలుక చాలా చిన్నది అయినప్పటికీ కూడా ఎంత దాని బరువు చాలా తక్కువే అయినప్పటికీ కూడా ఆ నాలుక నుంచి వచ్చేటువంటి మాటలు ఒక మనిషి యొక్క హృదయాన్ని కట్టగలుగుతాయి, అదే రీతిగా ఒక మనిషి యొక్క హృదయాన్ని కూడా విరగొట్టబడతాయి. It is so powerful that it can unite a families and it also can break the relationships between the families. And the verses it says that it can speak life or death.
Proverbs 18:21 ఏమంటాడంటే, జీవ మరణములు మన యొక్క నాలుక వశము. So there is a power of a death, there is a power of a life on our tongue. According to the Proverbs 18:21. Death and life are in the power of tongue. Someone said like this, a slip of a foot you may soon recover, but a slip of tongue. ఒకవేళ తడబడినటువంటి అడుగును కావాలంటే మరలా పునరుద్ధరించుకోవచ్చేమో, కానీ తడబడినటువంటి మాటను ఏం చేయలేం, రివోక్ చేయడానికి అవకాశము లేదు. So this is very important, my dear church. Yes, we emphasize more about the prayer, we emphasize more about the gospel, we emphasize more about the fasting, we emphasize more about the Pentecost, etc., etc. But beyond all these things, there is something that you must be very careful about the words, about your mouth, about the things that you speak, because it is so powerful. అందుకని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమని ప్రార్థన చేస్తాడు మనందరికీ తెలుసు. వి ప్రే ఎవ్రీ డే. వి ప్రే ఫర్ అవర్ ఓన్ థింగ్స్, వి ప్రే ఫర్ అవర్ చర్చ్, వి ప్రే ఫర్ అవర్ హెల్త్, వి ప్రే ఫర్ అవర్ స్పిరిచువాలిటీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. But very most important prayer that that David prayed in Psalm 141 verses 3 and 4, కీర్తన 141 కీర్తన 3-4 వచనాలు అంటాడు కదా, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. సెట్ ఎ గాడ్ ఓవర్ మై మౌత్, లార్డ్ కీప్ వాచ్ ఓవర్ ద డోర్స్ ఆఫ్ మై లిప్స్. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన. మనలో ఎంతమంది నిజంగా ఇటువంటి ప్రార్థన చేస్తున్నామో నాకైతే తెలియదు, కానీ ఉదయవేళలో ఒక ఆత్మీయ పరిపక్వత చెందినటువంటి ఒక క్రైస్తవుడిగా నేను ఉండాలంటే, ఎస్, వీ మస్ట్ ప్రే ఫర్ ఆల్ ద మెటీరియల్ అండ్ స్పిరిచువల్ థింగ్స్, బట్ మోర్ ఓవర్ వీ మస్ట్ ఆల్సో ప్రే దట్ వాట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ అవర్ మౌత్స్. అండ్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హి సేస్, కీప్ వాచ్ ఓవర్ ద డోర్ ఆఫ్ మై లిప్స్. నా నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా నీ దృష్టికి యోగ్యమైనటువంటి మాటగా ఉండాలని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. And James understood this very much. And he says, the tongue is a small member, yet it boasts of great things. నాలుక చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడును అని 3వ అధ్యాయము 5వ వచనంలో సెలవిస్తున్నాడు. We must be equally careful about what you speak, what you prophesy, what you pray. Hallelujah. And someone says, every one of us carries a fire lighter behind our teeth. మన పళ్ళ వెనక ఏం పట్టుకొని వెళ్తున్నామంట? ఒక గొప్ప చెప్పరేమండి, అగ్నిని పట్టుకొని వెళ్తున్నాం. You're carrying a fire, not as a Pentecostal fire, but this is some other fire. మనం అందరం కూడా చూడండి, మన నోటి వెనక, మన పళ్ళ వెనక గొప్ప అగ్ని దాగి ఉన్నదని ఒక వ్యక్తి అంటా ఉన్నాడు. అండ్ సమ్వన్ సేస్ ఇట్ ఈస్ అ కన్సీల్డ్ వెపన్, దాచి ఉంచినటువంటి ఒక ఆయుధం అంట. ఏంటంట? దాచి ఉంచిన ఆయుధం. ఇట్ ఈస్ అ కన్సీల్డ్ వెపన్. అండ్ ఎవ్రీ పర్సన్ క్యారీస్ అరౌండ్ అ లోడెడ్ గన్ ఇన్ దేర్ మౌత్, ద టంగ్. అండ్ టుడేస్ సర్మన్ టైటిల్ ఈస్ టంగ్, అ లోడెడ్ గన్. ప్రతి ఒక్క మనిషి తన నోట్లో ఏం పెట్టుకుంటాడంట? ఒక దాచి ఉంచిన ఒక ఆయుధాన్ని పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ టంగ్ ఈజ్ సంథింగ్, ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ హార్ట్. నీ నాలుక మనకు హృదయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యేసు ప్రభు గారు అంటారు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ అధ్యాయం 34వ వచనం అంటాడు, హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. ఏంటంట? హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి. అవుట్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్. మన హృదయంలో ఏదైతే దాగి ఉన్నదో ఆర్ టంగ్ రిఫ్లెక్ట్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అంటూ ఉన్నాడు, ఇదిగో చూడు, దట్ మీన్స్ అవర్ వర్డ్స్ ఆర్ ఇన్ ర్యాండమ్, దే ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ అవర్ హార్ట్స్. అదేదో మన యాదృచ్ఛికంగా మన నోటి నుండి వస్తున్నటువంటి మాటలు కాదు, అది మన హృదయంలో ఉన్నటువంటి మాటలే అన్నటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇట్ టాక్స్ అబౌట్ ది హార్ట్స్ కండిషన్. మన హృదయం ఎటువంటి స్థితిలో ఉందో మనకు వ్యక్తపరుస్తున్నది ఆ యొక్క మన నోటి నుండి వచ్చేటువంటి మాటలు, ఆ యొక్క పదాలు. వెన్ యూ గో టు డాక్టర్, వెన్ యూ ఆర్ సిక్, ద వెరీ ఫస్ట్ థింగ్ దట్ డాక్టర్ సేస్, ఓపెన్ యువర్ మౌత్. హీ వాంట్స్ టు సీ యువర్ టంగ్ కదా.
ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే అంటారు కదా, నోరు బాగా తెరవండి అంటాడు. ఎందుకని? నీ పళ్ళు ఎన్నున్నా లెక్కబెట్టడం కొరకు కాదు. మన నాలుకను బట్టి he knows. He diagnoses by just looking at your tongue, whether you are sick, whether you are all right. Yes. And James is also talking about a very important thing. He says, let me read your heart by looking at your tongue. నీ నాలుక బాగా తెరవండి. ఎందుకో తెలుసా? మీ హృదయాన్ని చూడాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. We speak about 18,000 words in a day. That is equivalent to 50 pages in a day. రోజుకి 50 పేపర్లు, అంటే ఏమంటారు, పేజెస్ కలిగినటువంటి ఒక పుస్తకంలో ఎన్ని లైన్స్ అయితే ఉంటాయో, ఎన్ని వర్డ్స్ అయితే ఉంటాయో, we speak nearly about 50 pages of a book every day. రోజుకి 50 పేజీలు కలిగినటువంటి కొన్ని మాటలు మనం మాట్లాడతాం. రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతాం? 18,000 మాటలు మాట్లాడతాం. If you calculate those, by end of the year, you will exactly write a whole Bible, which is equivalent to 66 books, which contains at least 800 pages. 800 పేజీలు కలిగినటువంటి 66 పుస్తకాలు. ఎన్ని పుస్తకాలు? Every book has 880 pages on an average, that you would write by end of the year 66 books. సంవత్సరపు చివరిలో కనుక ఆలోచన చేసి ఇన్ని మాటలు మాట్లాడతాం మనం. దేవునికి స్తోత్రం. ఇన్ని మాటలు మాట్లాడుతున్నట్టు మనము, యాజ్ ఐ సెడ్, ద టంగ్ రిఫ్లెక్ట్స్ యువర్ హార్ట్. మన యొక్క నోరు మన యొక్క హృదయాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు, ఎవ్రీ లైన్ దట్ యు స్పీక్, ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ క్యారెక్టర్ యాజ్ వెల్. మన నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మన యొక్క క్యారెక్టర్ని బయటపడుతూ ఉంది. So whether you know or whether you are doing it knowingly or unknowingly, you're writing a book, you're writing a sentence, you're writing a word. దేవునికి స్తోత్రం కలుగును గాక. So the question is, what kind of story are we writing? What kind of books are we writing? There are several things that I can talk. It may be a gossiping, it may be a grace, it may be a healing, it may be a hurting, it may be a faith, it may be a frustration. దేవునికి స్తోత్రం. James is not just giving us a moral advice, but he is also expecting us to mature as a Christian. Praise the Lord. యాకోబు కేవలం మనకి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తూ, ఈ మాటలన్నీ మీరు తెలుసుకున్నారు కదా అన్నటువంటి విషయాలు చెప్పి బోధించి వదిలివేయట్లేదు. కానీ దానిని బట్టి మన ఆత్మీయ స్థితి ఎదగాలని ఆలోచన చేస్తున్నాడు. As I said, we speak 18,000 words in a day, which is equivalent to 50 pages of one book. And eventually at the end of the year, you are going to write 66 books, contains about 880 pages. And that is the power of your tongue. That is the power of the words that comes out of your tongue. As someone said, let me rephrase it by saying, and someone said, this is something, a stored missile in your tongue, in your mouth. నీ నోటి వెంట దాచి ఉంచిన గొప్ప ఆయుధం అన్నటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. But saddest part of the churches these days, we practice other tongues, but we have no control over our own tongue. పలు రకాలైనటువంటి భాషల వరం కొరకు మనం ప్రార్థన చేస్తాము. పలు రకాలైనటువంటి భాషల వరం కొరకు ఉపవాసాలు ఉంటాము. కానీ వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ అవర్ ఓన్ టంగ్, అవర్ ఓన్ లాంగ్వేజ్. మనలో అనేక మంది ఇదిగొచ్చుండే దేవుడు కోరుకుంటున్నది నువ్వు భాషల వరంలో మాట్లాడాలనో ప్రార్థన చేయాలనో కాదు. వాటన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నీ నోరును నువ్వు కాచుకోమని, నీ మాటను నువ్వు కాచుకోమని, నీ హృదయాన్ని నువ్వు కాచుకోమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Yes, we celebrate the gift of tongues during our worship sessions, but we neglect the grace. We speak, in the tongues during the Sunday, but we don't speak grace during Monday. ఆదివారం మాత్రమే భాషలు మాట్లాడతాము, మిగతా రోజుల్లో మనకిష్టం వచ్చిన మాటలు మాట్లాడతాం.
చెప్పండి, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ a spiritually matured Christian, what you should be understanding about your words that it talks about. మన నోటి నుండి వచ్చేటువంటి మాటల మీద మనం ఒక ఆలోచన కలిగి జీవించాలా లేదా? No matter whether you are a worship leader, no matter whether you are the preacher, especially this particular chapter 3, it mainly talks about the preacher. బోధకుల గురించే మాట్లాడుతూ ఉన్నది, బోధించేటువంటి వారి గురించే మాట్లాడుతూ ఉంది. ఎవరైతే ఒక నోటి నుండి ఒక ఇదిగో ఆశీర్వాద వచనం పలుకుతున్నారో అదే నోటి నుండి శపించేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారని యాకోబు హెచ్చరిస్తున్నాడు బోధించేటువంటి వ్యక్తులను. ఈరోజు ఇక్కడ కూడినటువంటి మనం అందరం కూడా బోధకులమే. ఎందుకనంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇవాంజలిస్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి పనిముట్లమే. అయితే మన నోట నుండి వచ్చేటువంటి మాట ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఉండాలో ఒకసారి ఆలోచించేయండి. ఇన్ ద బుక్ ఆఫ్ నంబర్స్, ఇదిగో చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయం, మీరు తీయాల్సిన అవసరం లేదు, కానీ దేర్ ఆర్ 2 ఎగ్జాంపుల్స్ దట్ ఐ వుడ్ లైక్ టు డ్రా టుడే దిస్ మార్నింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మిరియాం అనేటువంటి ఒక గొప్ప సేవకురాలు. షీ వాజ్ అ ప్రాఫెటెస్. ఆమె గొప్ప ప్రవక్తిగా ఉన్నది. షీ వాజ్ అ వర్షిప్ లీడర్. If you look at the accounts, in the book of Exodus chapter 15, and if you look at the accounts in the book of Numbers chapter 11, you would see Miriam was praising the Lord. ఇదిగో ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులలో మోషే నత్తివాడు, he has no control over his tongue, right? He has a weak tongue. So, but the choir leader who is leading the choir, who is leading the members, worshiping the Lord with a full joyful heart, మిరియాము ఆ యొక్క ఆరినటువంటి నేలలో పాట పాడుకుంటూ అనేక మందిని పాటలతో దేవుని రక్తి కట్టిస్తూ దేవుని స్తుతిస్తూ ముందుకు వెళుతున్నటువంటి ఆ యొక్క మిరియాము 12వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా ఈ టాక్స్ అబౌట్ షీ హ్యాడ్ అ ప్రైడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిరియామ్ వాజ్ అ ప్రాఫెటెస్ అండ్ హూ వాజ్ అ వర్షిప్ లీడర్ అండ్ హూ sang of God's victory at the Red Sea. But the song turned into a slander. అప్పటి వరకు పాటలు బాగానే పాడింది. ఎప్పుడైతే మోషే యొక్క భార్యను చూచిందో ఆ భార్య గురించి తప్పుగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇప్పుడు చెప్పండి, షీ వాజ్ అ గ్రేట్ వర్షిప్ లీడర్. ప్రాబబ్లీ హర్ వాయిస్ వాజ్ సో స్ట్రాంగ్ అండ్ దెన్ సో సూదింగ్. దట్స్ వై షీ కుడ్ లెడ్ దీస్ మెనీ ఇజ్రాయలైట్స్ త్రూ ది రెడ్ సీ. ఆమె పాడుతున్నటువంటి పాటలు బట్టి వారందరూ సంతోషపడుతున్నారు, గంతులు వేస్తూ 6 నెలల్లో నడుచుకుని వెళ్ళిపోతున్నారు. కానీ అది సండే. But what about on Monday? She used to scold. She used to speak something nonsense. కదా? ఆదివారం వరకు ఆరాధన బాగానే ఉంది. సోమవారం వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది, ఆ మోషే యొక్క భార్యను చూచి ఇదిగో ఏమంటుందంట, అక్కడ రాసినటువంటి చదువుతారు ఒక్క మాట. She spoke against Moses because of the Cushite woman he had married. మోషే యొక్క భార్యను చూచి తను తప్పుగా మాట్లాడడం మొదలు పెడతా ఉంది. చూడండి, లెట్ మీ పుట్ ఎ క్వశ్చన్ దిస్ మార్నింగ్ ఇన్ యువర్ హార్ట్స్. వాట్ గాడ్ సీస్? దేవుడు చూచేది ఏంటి చెప్పరేమండి? నాకేం తెలుసు అంటారా? దేవుడు చూచేది ఏంటి? దిస్ ఈజ్ నాట్ అ స్టేజ్ దట్ పెర్ఫార్మ్స్. Or this is not a stage that I know so many things that you must listen. ఇక్కడ నిలబడి కేవలం ఏదో ఒక కాన్సర్టో ఒక స్టేజో పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి ఒక స్థలం కాదు కదా. Whether you are worshiping the Lord with the other tongues, whether you are worshiping the Lord with the very good sound knowledge, with the sound voice, etc., God doesn't care about this. మనం ఎంత బాగా మాట్లాడగలుగుతామో, ఎంత బాగా ఆరాధన చేయగలుగుతామో, ఎంత బాగా అనేక మందిని ఆ యొక్క ఆరాధనలు నడిపిస్తాం అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం కానే కాదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే, జస్ట్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ పిక్చర్. వి ఆల్ క్యారీ అ మిసైల్ ఇన్ అవర్ మౌత్. దట్ మిసైల్ ఇస్ సో పవర్ఫుల్ దట్ కెన్ యునైట్ ద హార్ట్స్ అండ్ ఆల్సో ఇట్ కెన్ ఆల్సో బ్రేక్ ద హార్ట్స్. మన నోటి నుండి వచ్చేటువంటి ఒక పవర్ఫుల్ మాటలు. మిరియాము నోటి నుండి వచ్చినటువంటి మాట తుదకు మిరియామును ఏం చేసింది తెలుసా? షీ బికమ్ అ లెప్రస్. తన శరీరము ఏమైపోయిందంటే ఏమంటారమ్మా తెలుగులో, ఒక కుష్టు వ్యాధి వచ్చినటువంటి స్త్రీగా మారిపోయింది ఆ యొక్క స్త్రీ.
దేవునికి స్తోత్రం కలుగును గాక. యాజ్ యు మూవ్ ఫార్వర్డ్ ఆఫ్టర్ 4 chapters you will see another account called కోరా. కోరా అనేటువంటి ఒక గొప్ప పాటలు పాడేటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప క్వైర్ లీడర్. ఆ పర్సన్ నేను ఒక మాట చెబితే తన వెంట అనేక మంది నడిచేటువంటి ఒక గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి కోరా. He is so influenced person. If he says one word, there used to be 250 people used to follow him. He was so powerful, he was so influenced. But when he come into the presence of the Lord, but he did something he rebelled against Moses. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి you see the accounts of Korah, how he died. The land opened the mouth. భూమి తన నోరు బాగా తెరిచినందువలన కోరహును వెంబడించినటువంటి 250 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అక్కడ నేలలో పడి చనిపోయారు. హల్లెలూయా. Before the earth opened the mouth, he opened his mouth. ఆ నోరు, ఆ యొక్క భూమి నోరు తెరవడానికన్నా ముందు కోర తన నోరు తెరిచినట్టుగా చూస్తున్నాం. దేవుని ఒక మాట సెలవిస్తుంది, తన నోరు కాచుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకో. He did not care about his words. He did not care about what is coming out of his lips. తన నోటి నుండి ఏమొస్తుందో దాన్ని ఆలోచన చేయలేకపోతున్నాడు. నా మాట పవర్ఫుల్, నేను చెప్తే నలుగురు వింటారని ఆలోచన చేస్తున్నాడు తప్ప తన నోటి నుండి వచ్చేటువంటి మాట తనను ప్రాణాన్ని దయచేస్తుందో తన ప్రాణాన్ని తీస్తుందో తెలుసుకోలేకపోయాడు. అక్కడితో ఆగిపోలేదు కదా. కోరహును వెంబడించిన 250 మంది కూడా ఏం చేశారు? చనిపోయారు. దేవునికి స్తోత్రం. తన నోరు కాచుకొని వాడు తనను కాపాడుకొనను, ఊరక మాట్లాడువాడు తనకు నాశనమును తెచ్చుకొనను. Whoever guards his lips perseveres his life, but he who speaks rashly will come to ruin. తన ప్రాణం మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు ప్రాణాన్ని కూడా ఏం చేశాడు? తను నాశనం చేసినటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. If you look at this chapter, book of James chapter 3, he picturizes tongue as 6 different things. 6 రకాలుగా యొక్క నాలుకను విభాగించినట్లుగా చూస్తాం. 4 రకాలుగా పోల్చాడు. మొదటిది ఏమంటున్నాడంటే he talks about bit, కళ్ళెము. చెప్పండి ఒకసారి, కళ్ళెము. సెకండ్లీ he talks about tongue as a rudder. ఏమంటారు? చుక్కాని. చెప్పండి ఒకసారి, చుక్కాని. మూడవది he was talking about tongue as a fire. చెప్పండి ఒకసారి, అగ్ని. 4 as a poisonous animal. ఒక విషము కలిగినటువంటి ఒక జంతువును పోల్చాడు ఆ యొక్క మనిషి యొక్క నాలుకను. 5 యాజ్ అ ఫౌంటైన్, ఉబ్బికేటువంటి ఒక విషయం గురించి మాట్లాడుతున్నాడు నాలుకను గురించినటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు. 5th he is talking about tongue as the fig tree, ఒక అంజూరపు చెట్టును గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. James is not just giving us a warning, but he gives us an x-ray of our soul. ఆయన ఏదో ఈ యొక్క మాటలు చెప్పి మన జీవితంలో ఈ యొక్క వార్నింగ్స్ ఇచ్చి వదిలేయట్లేదు, కానీ మన జీవితంలో ఒక ఎక్స్రేని చూపిస్తున్నాడు. సో యాజ్ డాక్టర్ సీజ్ యువర్ టంగ్ అండ్ దెన్ డయాగ్నోసిస్ యువర్ హెల్త్, హీ ఈస్ సేయింగ్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ లెట్ మీ సీ యువర్ స్పిరిచువాలిటీ. నీ నోరు బాగా తెరువు, అందువల్ల నీ నోటిని బట్టి నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుందో నేను నీకు చూపిస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. నాలుక కళ్ళెము వంటిది, నాలుక చుక్కాని వంటిది, నాలుక అగ్ని వంటిది. నాలుక ఇదిగో చూడండి ఒక పాయిజనస్ యానిమల్, ఒక విషపూరితమైనటువంటి ఒక యానిమల్. ఇదిగో చూడండి ఒక గొప్ప ఫౌంటైన్. అది మాత్రమే కాదు, నాలుక ఒక అంజురపు చెట్టును పోలి ఉన్నదని ఆ యొక్క 6 రకాలైనటువంటి విషయాలను నాలుకను గురించి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకు జ్ఞాపకం వస్తూ ఉంది. హల్లెలూయా. బట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ యూ బై సేయింగ్ దిస్: వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ ప్రొఫెసై, whatever you pray, whatever comes out of the doors of your lips, remember. ఈ మాట అంటున్నాడు జేమ్స్ 2వ అధ్యాయము 12వ వచనం ఏమంటాడంటే, స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Speak as if you are going to a judgment. Speak as if you are going through a trials. Speak as if you are going through, as if you are presented in front of the Lord. తీర్పు పొందబోవడానికి ముందు ఎలాగైతే నువ్వు ఇదిగో అంటున్నాడు, స్వాతంత్రం ఇచ్చి నియమము చొప్పున
తీర్పు పొందబో వారికి తగినట్లుగా నువ్వు మాట్లాడు. వి మస్ట్ స్పీక్ అండ్ యాక్ట్ యాజ్ దో వీ వర్ ఆల్రెడీ ఫేసింగ్ అ క్రైస్ట్ ఇన్ అ జడ్జ్మెంట్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆ యొక్క న్యాయపీఠం ముందు నిలబడినటువంటి సమయంలో నీవు నేను దేవుడు అడిగేటువంటి లెక్క, నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావు, నీ మాటలను బట్టి ఎంతమందిని ఆదరణపరిచావు, నీ మాటలను బట్టి ఎంతమందిని క్రింద పడివేశావు అనేటువంటి విషయాలు కూడా ఆలోచన చేస్తాడు దేవుడు. అందుని బట్టే మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యాకోబు మనందరికి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా, మనకు స్వాతంత్రం ఇవ్వబడింది, ఏది కావాలంటే అది మాట్లాడచ్చు, ఎలాగ మాట్లాడాలంటే అలా మాట్లాడచ్చు. కానీ మాట్లాడే ప్రతి మాట కూడా నిన్ను తీర్పు దినమున దేవుని ఎదుట నిలబడుతుందని జ్ఞాపకం చేసుకోనండి. దేవునికి స్తోత్రం. ఆ నోటికి వేసేటువంటి కళ్ళము చూడండి, యూ లుక్ ఎట్ ది యానిమల్స్, ద బుల్ ఆర్ ది ఆక్స్ ఆర్ ది హార్స్, దీస్ ఆర్ వెరీ జైంట్ యానిమల్స్, బట్ విచ్ ఈస్ కంట్రోల్డ్ బై అ స్మాల్ బిట్ కదా. దాన్ని ముక్కుకు వేసినటువంటి కళ్ళాన్ని బట్టే మనం ఏం చేస్తామంటే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఇఫ్ యూ లుక్ ఎట్ ద షిప్, ఐ వాజ్ లుకింగ్ ఎట్ అ నోవా షిప్, ఇట్ ఈస్ లైక్ 137 feet the meters long and nearly about close to 75 foot width and close to about 40 meters height. ఇంత పెద్ద నోవా ఓడ తయారు చేశాడు. ఉదాహరణకు అంటున్నా, అంత పెద్ద ఓడ తయారు చేస్తే దాని వీల్ ఎంత ఉంటుంది, టర్నింగ్ వీల్ ఎంత ఉంటుందండి, చిన్నదే ఉంటుంది. అంత పెద్ద ఓడను కూడా కంట్రోల్ చేసేది చిన్న చుక్కానే. అంత పెద్ద యానిమల్ని కూడా కంట్రోల్ చేసేది దాని ముక్కుకు వేసేటువంటి కళ్ళమే. అలాంటిది నా శరీరాన్ని కంట్రోల్ చేసేది మన నాలుకే, మన నోటి నుంచి వచ్చేటువంటి మాటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద నుండే మనిషి అనేక రకాలైనటువంటి వస్తువులను, స్పేస్లో ఉన్నటువంటి వస్తువులను కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఇఫ్ యూ గో టు నాసా స్టేషన్, యూ వుడ్ సీ ఆల్ ద పిక్చర్స్ ఆన్ ద కంప్యూటర్ అండ్ యూ సీ దే సే దట్ దెర్ ఈస్ అ number 1, number 2, number 3. They talks about the space shuttles. They all talks about something which is in the space. And person who is sitting here in front of the computer, he is controlling something by sitting at somewhere in the house or in the office room. ఎక్కడో అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులను కూడా ఆఫీస్ రూమ్లో కూర్చొని కంట్రోల్ చేయగలుగుతున్నాడు. కానీ మనిషి తన నోటికి ఉన్నటువంటి మాటను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాడు. వీఆర్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. వీఆర్ కంట్రోలింగ్ ది యానిమల్స్, వీఆర్ కంట్రోలింగ్ సంథింగ్ ఇన్ ది స్పేస్, బట్ హ్యూమన్ లైఫ్ ఈస్ ఫెయిల్డ్ టు కంట్రోల్ అవర్ ఓన్ వర్డ్స్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ లిప్స్. మన నోటి నుండి వచ్చేటువంటి మాటలను మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. కానీ ఎక్కడో ఉన్నటువంటి స్పేస్లో ఉన్నటువంటి వస్తువులను కంట్రోల్ చేయగలుగుతా ఉన్నాం. Because the tongue is not just a muzzle, but it states about the heart's condition. మన హృదయముకున్నటువంటి యొక్క ఆలోచన, మన హృదయముకున్నటువంటి కండిషన్ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది. హల్లెలూయా. అండ్ ఫైనలీ, ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ కంట్రోలింగ్ ది టంగ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వి మస్ట్ కాన్సిక్రేట్ ది టంగ్ యాజ్ వెల్. కేవలం నాలుకను కంట్రోల్ చేసుకుంటే సరిపోదు, నాలుకను కూడా ఏం చేయాలి, కాన్సిక్రేట్ చేసుకోవాలి, పరిశుభ్రపరచుకోవాలి, పరిశుద్ధతతో కూడా ఉండాలి. పరిశుభ్రపరచుకోవడం అంటే ఏంటి, నీళ్ళతో కడిగితే పోతాయి. పరిశుద్ధతతో ఉండాలంటే ఎహెజ్కేల్ గ్రంథంలో అంటాడు కదా, తీయాల్సిన అవసరం లేదు. ఇన్ ద చాప్టర్ 3, the God, to the prophet Ezekiel, he says, see the scriptures and eat. ఆ యొక్క ఏమంటారు, ఒకసారి చదువు మాట, చదువు ఒకసారి. బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 3 అనుకుంటా, చదువమ్మ రిఫరెన్స్. రిఫరెన్స్ చెప్పు ఒకసారి అమ్మా. చదువు 3. నేను నోరు తెరవగా, and he said to me, son of man, eat what is before you, eat this scroll, then go and speak to the people of Israel. Hallelujah. నీటితో కడుగుతుంటే నోటుకున్నటువంటి ఆ యొక్క మలినాలు పోవచ్చేమో, కానీ నోటుకున్న పాపం పోవాలంటే ఏం చేయాలి చెప్పరేమండి? వాక్యాన్ని భక్షించాలి, వాక్యాన్ని భుజించాలి. It's not just, cleaning the lips or controlling the tongue. It is all about the consecration of our tongue.
There are 4, actually I was going through a commentary. Then he says about 12 words that we need to speak every day. 12 వచనాలను ప్రతిరోజు మనం మాట్లాడాలంట ఇంగ్లీష్లో. So he says about 12 words that you must practice every day and speak every day. Number 1, please and thank you. చెప్పండి ఒకసారి. You must practice every day and you must speak every day, please and thank you. And secondly, I am sorry. చెప్పండి ఒకసారి. చెప్పరేమండి. Thirdly, I love you. నవ్వుతారేంటి? Lastly, very powerful, I'm praying for you. చెప్పరేమండి. ఈ 12 వచనాలు, this is not my words, I'm quoting from one VSB commentary, that he says you must practice these 12 words in your daily life. You need to speak these 12 words, please and thank you, I'm sorry, I love you, I'm praying for you. You know one thing, he also says, Hitler బ్రతుకున్నప్పుడు during the Second World War, as I said, probably many of you have missed at the beginning, let me go to that. Every day we speak 18,000 words, which is equivalent to 50 pages book. And end of the year, you are going to write 66 books, which contains 880 pages. And every line that you speak, it talks about your character. So as during the World War II, Adolf Hitler also penned some book. He wrote a book called Mein Kampf. Every line that he wrote in that book killed 125 people. It is so powerful. It is so powerful. Every word in Hitler's book, it killed 125 lives. They were lost. It is so powerful. To conclude my sermon this morning, my dear church, what are you writing? What is your story? What is the word that you are penning? నీ నోట నుండి వచ్చేటువంటి మాట. అందుకని అంటాడు దావీదు, let me read this verse and let's go into the prayer. Psalm 19 verses 14. Let the words of my mouth and the meditation of my heart be acceptable in your sight, O Lord, my rock and my redeemer. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. లెట్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ బి యాక్సెప్టబుల్ ఇన్ యువర్ సైట్. ఇట్స్ నాట్ అబౌట్ what you pray. It's not about what you sing. It's not about how you worship the Lord. దేవునికి స్తోత్రం. It's all about your life. Let me say it again and again. We practice speaking in tongues, but we lack control on our own tongue. మనం అన్ని భాషలు మాట్లాడడానికి ఇష్టపడతాం, కానీ మన నోటి నుండి వచ్చేటువంటి మాటలను మనం కంట్రోల్ చేయడానికి ఇష్టపడతాం. Is there anybody here this morning? ఎవరైనా ఉన్నారా నీ మాటలను బట్టి ఇతరులు ఎవరైనా బాధించబడినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఇతరుల యొక్క మాటలను బట్టి నీవు బాధించబడినటువంటి వాడు అయితే ఉదయవేళ సమయంలో, యాజ్ ఐ సెడ్ దోస్ 12 words, let's say that I'm praying for you. Let's say that I'm praying for you. No matter how many people have hurt your feelings, but you as a people of God, as a spiritually mature Christian, we need to say that I'm praying for you. Shall we all stand up on our feet this morning? Let's pray. Praise you, Jesus. Hallelujah. కొద్ది సమయం దేవునికి సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందామా? అడుగుదాం ఒకసారి. దేవా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా ఉండును గాక. దేవానికే స్తోత్రం, దేవానికే స్తోత్రం. అందరం కూడా కొద్దిసేపు అందరం కూడా ప్రార్థనలో ఉండండి.
We praise your name, we praise your name, we praise your name, Lord. అవును అవునమ్మా. అమ్మ అభిషేక్ గారు తల్లి గారు ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన చేస్తారా? వెరీ షార్ట్ ప్రేయర్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.